నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశమే లక్ష్యంగా కువైట్లోని పలు కీలక ప్రాంతాలు లక్ష్యం చేసుకొని ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ మనం చూసుకుంటే కువైట్లో దాడులు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ఓడరేవు లక్ష్యంగా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్కు చెందిన డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు ఏకకాలంలో ఈ ఓడరేవుకు సంబంధించిన మౌలిక సదుపాయాలపైన దాడి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ దాడి వల్ల కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మరియు సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరియు భద్రతను పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే ఈ రోజు తెల్లవారుజామున శుక్రవారం తెల్లవారుజామున మనం చూసుకుంటే షువైక్ ఓడరేవు లక్ష్యం చేసుకొని ఇరాన్కు చెందిన డ్రోన్లు దాడి చేసినట్లు కువైట్ పోర్ట్స్ అథారిటీ ధృవీకరించింది. ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ దాడిలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన వెంటనే అత్యవసర ప్రోటోకాల్స్ను అమల్లోకి తెచ్చామని, పరిస్థితిని సమీక్షించడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి కువైట్ పోర్ట్స్ అథారిటీ ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూ ఉంది. ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను అంచనా వేస్తూ ఉన్నాము. అధికారులు ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ముబారక్ ఆల్ కబీర్ మరియు షువైక్ పోర్టు పైన ఇరాన్ డ్రోన్లు మరియు మిసైళ్లతో అయితే విరుచుకుపడింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.